ప్రైజ్ ద లార్డ్. ఈ దిన వాగ్దానం అపోస్తుడైన పౌలు కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గల వారై దాని యందు మెలకువగా ఉండుడి. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, ఒక ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చేటువంటి ఒక గొప్ప వాగ్దానము, ప్రతి నిమిషము మెలకువగా ఉండి ప్రార్థించేటువంటి వాగ్దానం. అయితే ఈరోజు మన జీవితంలో మనం ప్రార్థన సమయాన్ని గడుపుతూ ఉంటున్నాము. ప్రార్థన అనేటువంటి ఆయుధాన్ని మనం ఈరోజు ధరించుకుని ఉండాము. ఒకసారి మనల్ని మనము ప్రశ్నించుకుందాం. ప్రియ దేవుని బిడలారా, ఒకవేళ నీ జీవితంలో ప్రార్థన అనేది లేనట్లయితే ఈ రోజు నుంచి నువ్వు ప్రార్థించేటువంటి స్వభావము కలిగి ఉండు. ఎందుకు అంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థించుడి. ఈరోజు ప్రార్థన ద్వారా నీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలను నీవు తొలగించుకోవచ్చు. ఈరోజు నీ ప్రార్థన ద్వారా నీ జీవితంలో ఉన్నటువంటి అనారోగ్య పరిస్థితులు కానీ, ఎటువంటి సమస్య ఉన్నా కానీ వాటన్నిటిలో నుంచి నువ్వు విడుదల పొందవచ్చు. అదే నీ జీవితంలో ప్రార్థన లేనట్లయితే ఖచ్చితంగా నీ జీవితంలో అనేకమైనటువంటి శోధనలు, అనేకమైనటువంటి కష్టాలు, అనేకమైనటువంటి బాధలు కలగడానికి సాధ్యం ఉంది. కాబట్టి మనం మెలకువగా ఉండి ప్రతి నిమిషము ప్రార్థన యందు ముందుకు సాగుదాం. అటువంటి కృప దేవుడు మన అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.